సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా ఖండంలోనే ఒక దేశం. ఈ దేశంలో వైట్స్ అలాగే బ్లాక్స్ ఉంటారు. అంటే నల్ల జాతి వారు, తెల్ల జాతి వారు. బట్ వీళ్ళు కలిసి నివసించరు. కేప్ టౌన్ నగరంలో ఒక చిన్న సందు రెండు ప్రాంతాలను వేరు చేస్తుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కొంచెమే అయినప్పటికీ ఈ రెండు ప్రాంతాలు చాలా వేరుగా ఉంటాయి. రెండు ప్రాంతాల్లో వేరే వేరే జాతుల ప్రజలు ఉంటారు. రెండు ప్రాంతాల్లోని ప్రజల జీవితాలు వేరుగా ఉంటాయి. వాటిలో ఒకటి వైట్స్ ప్రాంతం, మరొకటి బ్లాక్స్ ప్రాంతం. వైట్స్ ప్రాంతం భవనాలు, విల్లాలు, రోడ్లు, ఫామ్ హౌస్లతో అభివృద్ధి చెంది ఉంటుంది. ప్రతి ఇల్లు ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం. బ్లాక్స్ ప్రాంతం ఎంతో ఇరుకుగా ఉంటుంది. ఇక్కడున్న ప్రజలకు కనీస సదుపాయాలు కూడా ఉండవు. ఇదంతా ఒక స్లమ్ ఏరియాలా ఉంటుంది. కేవలం కొంతమందికే ఇక్కడ వాటర్, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో జీవితాలు చాలా వేరుగా ఉంటాయి. ఇలానే సౌత్ ఆఫ్రికా దేశమంతా ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలోని ప్రతి నగరం ఇలానే ఉంటుంది. మనిషి యొక్క రంగును బట్టి అతడు ఎక్కడ జీవించాలి, ఎలాంటి జీవితం జీవించాలి అనేది ఆధారపడి ఉంటుంది. పనుల కోసం నల్లజాతి వారు ప్రతిరోజు కనీసం 3 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వాళ్ళ సమయం అంతా పనిలో అలాగే ప్రయాణంలో సరిపోతుంది. దీంతో వాళ్ళ కుటుంబాలతో గడపాల్సిన సమయాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కొన్ని దశాబ్దాల వరకు సౌత్ ఆఫ్రికా దేశం అపార్టీడ్ అనే సిస్టమ్ కింద ఉంది. ఈ అపార్టీడ్ ఒక చట్టం. ఈ చట్టమే సౌత్ ఆఫ్రికా ప్రజలను రంగులను బట్టి వేరు చేస్తుంది. ఈ సిస్టమే వివక్షను, అంటరానితనాన్ని చట్టంగా మార్చింది. ఈ చట్టం ప్రకారం నల్లజాతి వారి యొక్క జీవితం ఎలా ఉండాలి అనేది తెల్లజాతి వారు నిర్ణయిస్తారు. 1994లో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసేసింది. అప్పటి నుండి ఇలాంటి అంటరానితనాలు, వివక్షలు లేవు. అయినప్పటికీ ఈ దేశంలో ప్రజలు వేరుగానే జీవిస్తారు. ఈ రంగు వివక్ష అనేది కొన్ని వందల సంవత్సరాలకు చెందింది. అసలు సౌత్ ఆఫ్రికాలో తెల్లవారు ఎందుకుంటారు, ఈ దేశంలో ఈ రంగు వివక్ష అనేది ఎప్పుడు మొదలైంది అనే విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. ఇదంతా 17వ శతాబ్దంలో మొదలైంది. 17వ శతాబ్దంలో నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టింది. నెదర్లాండ్స్కి చెందిన జాన్ వ్యాన్ రిబేక్ అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించాడు. అలా 17వ శతాబ్దంలో నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతాన్ని కంట్రోల్లోకి తీసుకుంది. ఈ ప్రాంతం వ్యాపారానికి ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాంతం యూరోప్ నుండి ఏషియాకి ఉన్న ట్రేడ్ రూట్లో మధ్యలో ఉంటుంది. దీంతో యూరోప్ నుండి ఏషియా వెళ్లే షిప్లకు ఆహారాన్ని ఈ ప్రాంతంలోనే అందిస్తారు. అలా ఆహారాన్ని అందించడానికి ఈ ప్రాంతం చాలా అవసరం. ఈ కంపెనీలోని చాలామంది అలాగే నెదర్లాండ్స్కి చెందిన వ్యాపారవేత్తలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. చాలామంది నెదర్లాండ్స్ నుండి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇలా 150 సంవత్సరాల వరకు జరిగింది. 150 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ ఇక్కడ అడుగుపెట్టింది. ఈ ప్రాంతం అంతటిని ఆక్రమించుకుని బ్రిటన్ ఈ ప్రాంతానికి కేప్ కాలనీ అనే పేరు పెట్టింది. ఆ సమయంలో బ్రిటన్ నుండి ఇంకా యూరోప్ నుండి చాలామంది ఇక్కడికి వలస వచ్చారు. పోర్చుగల్, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్కి చెందిన వారు ఎక్కువగా ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారు. బ్రిటిష్ పరిపాలనలో స్థానిక ఆఫ్రికా ప్రజలను బానిసలుగా చేయడం మొదలుపెట్టారు. అలా బ్రిటన్ వచ్చి అక్కడ స్థానిక ఆఫ్రికా ప్రజలను బానిసలుగా చేసుకుంది. అలా ఐరోపా ఖండం నుండి వలస వెళ్లిన వారే సౌత్ ఆఫ్రికాలోని తెల్లజాతి వారు. ఈ రకంగా సౌత్ ఆఫ్రికా దేశంలో తెల్లవారు వచ్చారు. బ్రిటన్ కూడా సౌత్ ఆఫ్రికాని ఆసియా ఖండంలోని వారి వ్యాపారానికి ముఖ్యమైన ప్రదేశంగా వాడుకుంది. అంతేకాని ఈ ప్రదేశం బ్రిటిష్కు ఆర్థికంగా ఏమాత్రం ఉపయోగపడలేదు. కానీ 1870లో ఇది కాస్త మారింది. సౌత్ ఆఫ్రికాలో బ్రిటన్ డైమండ్ మైనింగ్ మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా బ్రిటన్కు ఈ కేప్ కాలనీ ఆర్థికంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశంగా మారిపోయింది. ఈ అవకాశాన్ని ఒక వరంలాగా బ్రిటన్ తీసుకుంది. దీంతో సౌత్ ఆఫ్రికా అంతటా డైమండ్ మైనింగ్ చేయడం, ఆ వజ్రాలను ప్రపంచవ్యాప్తంగా అమ్మడం మొదలుపెట్టింది. ఇందుకోసం బ్రిటన్ రైల్వే లైన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. అన్ని గనులలో నుండి వజ్రాలను తీసుకురావడానికి బ్రిటన్ రైల్వే లైన్ వేసింది. ఈ రైల్వే లైన్ ద్వారా బ్రిటన్ అన్ని గనులలో నుండి వజ్రాలను కేప్ టౌన్ అనే నగరానికి తీసుకువచ్చింది. ఈ నగరంలోని పోర్ట్ ద్వారానే బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలను అమ్మడం మొదలుపెట్టింది. బ్రిటన్ వేసిన ఈ రైల్వే లైన్ల దగ్గరలో ఉన్న ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఇక్కడే అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు ఉండేవి. అలాగే ఈ కాలనీకి ఆర్థిక మూలంగా ఈ ప్రాంతాలు మారాయి. కానీ ఈ ప్రాంతాలు నల్లజాతి వారు నివసించే ప్రాంతాలకు చాలా దూరంగా ఉంటాయి. నల్లజాతి వారు నివసించే ప్రాంతాలు ఇలా ఆర్థిక మూలాలుగా ఏర్పడలేదు. నల్లజాతి వారు నివసించే ప్రాంతాల్లో బ్రిటిష్ అసలు రైల్వే లైన్లు వేయలేదు. వీటి వల్ల సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్షలు మొదలయ్యాయి. భూములు, ప్రాంతాల వల్ల ఈ జాతి వివక్షలు, రంగు వివక్షలు మరింత బలపడ్డాయి. పరిస్థితులు బ్రిటన్కు మరింత లాభంగా మారాయి. బ్రిటన్ ఏ దేశంలో అయినా పాటించేది డివైడ్ అండ్ రూల్ పాలసీ. ప్రజల మధ్య గొడవలు పెట్టి వారిని విడతీసి ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం బ్రిటన్కు అలవాటు. దీంతో ఇక్కడ కూడా బ్రిటన్ అదే చేసింది. ఈ వివక్షలను అదునుగా చూసుకొని ప్రజలను విడగొట్టడం మొదలుపెట్టింది. బ్రిటన్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలను విడగొట్టడానికి కొన్ని చట్టాలను ప్రవేశపెట్టింది. 1913లో బ్రిటన్ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. అదే ది నేటివ్ ల్యాండ్స్ యాక్ట్. ఈ చట్టం ద్వారా నల్లజాతి వారికున్న భూములన్నింటినీ బ్రిటన్ తగ్గించేసింది. సౌత్ ఆఫ్రికాలోని కేవలం 8%లోనే నల్లజాతి వారు నివసించాలని బ్రిటన్ చట్టాన్ని తీసుకొచ్చింది.
మిగిలిన ప్రాంతం అంతా తెల్లజాతి వారికి చెందినది. నల్లజాతికి చెందిన వ్యక్తులు ఇక్కడ ఎలాంటి భూములు కొనడానికి వీల్లేదు. కేవలం వాళ్ళకి కేటాయించిన కొంత భూమిలోనే వాళ్ళు నివసించాలి. ఇలాంటి ఎన్నో చట్టాలు చేసి సౌత్ ఆఫ్రికా ప్రజలను విడగొట్టింది బ్రిటన్. 1934లో సౌత్ ఆఫ్రికాపై బ్రిటన్ పెత్తనం ముగిసింది. సౌత్ ఆఫ్రికాని వదిలి వెళ్ళిపోయింది బ్రిటన్. నెదర్లాండ్స్కి చెందిన కొంతమంది తెల్లజాతి వారు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారే సౌత్ ఆఫ్రికాను పరిపాలించడం మొదలుపెట్టారు. కానీ బ్రిటన్ ఏవైతే పునాదులు వేసిందో ఆ పునాదుల మీదే వీళ్ళు దేశాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అదే వివక్ష పునాదులు. 1934 నుండి 1971 వరకు జాతి వివక్షను మరింత పెంచే విధంగా ఈ తెల్లజాతి ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది. 1950లో ఈ ప్రభుత్వం ది పాపులేషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాలు జాతి అలాగే రంగు ఆధారంగా ప్రజలను వేరు చేశాయి. దేశంలోని ప్రజలు ఎవరు ఎక్కడ నివసించాలని ప్రభుత్వం చట్టాలు చేసింది. కొంత ప్రాంతం మాత్రమే నల్లజాతి వారికి కేటాయించారు. దీంతో నల్లజాతి వారు వారికి కేటాయించిన కొన్ని ప్రాంతాల్లోనే నివసించేవారు. ఈ ప్రాంతాలు చాలా అనాగరికమైనవి, అలాగే చాలా చిన్నవి. ఇవి ఏమాత్రం అభివృద్ధి చెందనివి. దాదాపు అన్ని ప్రదేశాల్లో బ్రిటన్ రైల్వే లైన్లు వేయకుండా వదిలేసింది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ ప్రాంతాలు ఎంత వెనకబడినవో. అంతేకాదు నల్లజాతి వారు దేశంలో తిరగాలంటే పాస్పోర్ట్ పట్టుకొని తిరగాలి. వారు ఎక్కడ పని చేయాలి అనే విషయాలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆ విషయాలన్నీ ఈ పాస్పోర్ట్లో ఉంటాయి. పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. తెల్లజాతి వారు నల్లజాతి వారు వేరువేరుగా జీవించాలి. ఎక్కువ విలువన్న భూములు అలాగే మంచి భూములు తెల్లజాతి వారికి కేటాయించేవారు. తెల్లజాతి వారికి కేటాయించిన ప్రాంతాల్లో నల్లజాతి వారు ఉంటే వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసేవారు. ఇలా కేవలం ఒక నగరంలోనే సుమారు 60,000 మంది బలవంతంగా తమ ఇళ్లను పోగొట్టుకునేవారు. ఇలాంటి పరిస్థితులే దేశమంతా జరిగేవి. దేశమంతటా నల్లజాతి వారికి కేటాయించిన భూముల్లోనే ఉండాలి అని ఇలాంటి సంఘటనలు చాలా జరిగేవి. ఇదే అపార్టైడ్ సిస్టమ్. అలా కొన్ని సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికాలో అలాగే ఇతర దేశాల యొక్క ఒత్తిడి వల్ల కొత్త ప్రభుత్వం వచ్చాక నల్లజాతి వారిపై విధించిన నిషేధాలన్నింటినీ ఎత్తివేశారు. ఈ వివక్ష చట్టాలన్నింటినీ కొట్టివేశారు. దీనికి కారణం నెల్సన్ మండేలా గారు. ఈయన నల్లజాతి వారి హక్కుల కోసం ఎంతో పోరాడారు. చివరికి వాటిని సాధించారు. దీంతో సౌత్ ఆఫ్రికా దేశంలో నల్లజాతి వారికి కూడా స్వాతంత్రం లభించింది. దీంతో కొన్ని లక్షల మంది నల్లజాతి వారు అభివృద్ధి చెందిన ప్రదేశాలకు వలస వెళ్లారు. ప్రముఖ నగరాల్లో పనుల కోసం అలాగే పేదరికం నుండి బయటికి రావడం కోసం కొన్ని లక్షల మంది నగరాలకు వెళ్లారు. ఆ నగరాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలన్నింటిలో నివసించడం నల్లజాతి వారు మొదలుపెట్టారు. ఎక్కువగా ఊరు చివరిలో ఈ ప్రదేశాలు ఉండేవి. నల్లజాతి వారి కోసం ప్రభుత్వమే కొన్ని లక్షల ఇళ్లను నిర్మించింది. అలాగే నీరు, కరెంట్ సదుపాయాలు కల్పించింది. ఈ రోజుకి కేప్ టౌన్ నగరంలో ఉన్న 60% నల్లజాతి వారు ఈ నగర శివారులోనే జీవిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా దేశంలో ఈ జాతి వివక్ష అనేది కొన్ని సంవత్సరాలకు చెందినదైనా ఇప్పటికీ దాన్ని చూడగలుగుతున్నాం. వివక్ష పూరితమైన చట్టాలన్నింటినీ ఎత్తివేసినప్పటికీ ఇప్పటికీ ప్రజల మధ్య చరిత్ర నిర్మించిన అడ్డులు మాత్రం అలాగే ఉన్నాయి. వివక్ష అనేది తప్పు. అదే వివక్ష చట్టంగా మారితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. సో దాట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.